నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పాకిస్తాన్ రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసింది. సో ఈ రద్దుని ఏ విధంగా చూడాలంటారు? చాలా అరుదుగా జరుగుతుంది కదమ్మా. స్వతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే కానీ దేశ ప్రజలందరిలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, లేకపోతే ఆత్మాభిమానాన్ని ఇచ్చేది కదా ఈ రిపబ్లిక్ డే అనేది. దేనికోసం చేస్తాం మనము అంటే సాధించిన ఘనకార్యాలను గుర్తు చేసుకోవడానికి ఒక జాతిగా ఆయా దేశాలు ఇలాంటివి సెలబ్రేట్ చేస్తుంటాయి. చాలా అరుదుగా జరుగుతుంది. రిపబ్లిక్ డేను రద్దు చేసుకుంటే కాసిని డబ్బులు మిగులుతాయి అని అంటే పరిస్థితి ఎంత దీనంగా ఉంది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రకటన కూడా, నవాజ్ షరీఫ్ ఆ ప్రకటన కూడా చేశాడు, యుద్ధమే కారణం అన్నట్టుగా చెప్పాడు. యుద్ధము ప్రపంచాన్ని అందరికీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంది ఇప్పటికి కూడా. పాకిస్తాన్కి ఒక్కటికే చేయడం లేదు. కానీ గణతంత్ర దినోత్సవాన్ని రద్దు చేసుకోవడం ఒక పబ్లిక్ ప్రోగ్రామ్, ఇది ప్రజలందరూ పాల్గొనే అటువంటి ప్రోగ్రాంలో ఖర్చు మిగిలిస్తాం, డబ్బులు మిగిలిస్తామని, అక్కడ వాహనాలకు డబ్బు మిగిలిస్తామని ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. మరింత అసంతృప్తికి గురి చేస్తుంది ప్రజలను. ఇప్పటికే దేశంలో ఒక అన్రెస్ట్ ఉంది. దీంతో అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే పాకిస్తాన్ పరిస్థితి చాలా డెలికేట్ గా ఉంది, సున్నితంగా ఉంది. దేశంలో ఒక రకమైన అత్యవసర పరిస్థితి అంటాం, ఎమర్జెన్సీ లాంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. కనుక దేశానికి గర్వకారణమైన ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అని అంటాం, అలాంటి సెలబ్రేషన్స్ తాను రద్దు చేసుకుంటుంది. అక్కడెక్కడ నా పైసా, నా ఇవేంటివి ఇవన్నీ కూడా వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు నా తేల్, నూనె, ఆయిల్ లేదు, పైసా లేదు, రేషన్ లేదు అని ప్రజలు అక్కడెక్కడ వాపోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే బ్లాక్అవుట్ అయినటువంటి పరిస్థితి పాకిస్తాన్ లో కనపడుతుంది. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితి ఇంత దీనంగా ఉంది. మనం అర్థం చేసుకోవాలి. యుద్ధం యొక్క ప్రభావం మన పైన లేదా అంటే మన పైన కూడా ఉంది. మన దగ్గర కూడా గ్యాస్ కొరకు లైన్లలో నిలబడతా ఉన్నారు. చిన్న చిన్న హోటల్స్ కూడా అక్కడక్కడ ఆగిపోయినట్టు కనుక చిన్న చిన్న సమోసా లాంటి చిన్న చిన్న వస్తువులు మార్కెట్లో వీధిన అమ్మేటువంటివి కూడా 10 రూపాయలు ఉన్నది 20 రూపాయలు లాంటి ధరలు అక్కడక్కడ పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మన పైన ఉంది. కానీ మన దగ్గర నిరంతర ప్రయత్నం నడుస్తూ ఉంది. షిప్పులు వస్తా ఉన్నాయి, మెల్లమెల్లగా గ్యాస్ కూడా తిరిగి అందుతా ఉంది. ఇటువంటి ఒక ప్రయత్నం నడుస్తుంది. కానీ ఆర్థిక స్థితి అంటే అదొక్కటే కాదు, కేవలం సప్లై ఆగిపోవడం ఒకటే కాదు, ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటాయో ఈ పూర్తిగా తరిగిపోయినాయి పాకిస్తాన్ లో. కనుక ఐఎంఎఫ్ ముందు నిలబడ్డది పాకిస్తాన్, దీనంగా నిలబడ్డది. బెయిల్అవుట్ కోసం ఐఎంఎఫ్ దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర బెగ్గింగ్ చేస్తా ఉంది పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి. కనుక మీరు అన్నట్టుగా ఇంతకు మొదలు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడో ప్రకటించారు. స్కూల్స్, కాలేజెస్ వర్కింగ్ డేస్ తగ్గించారు, 2 రోజులు 3 రోజులు వారానికి అన్నట్టుగా చెప్పారు. కొన్ని స్కూల్స్ అయితే క్లోజ్ చేశారు. ప్రభుత్వ వాహనాలన్నీ ఆగిపోయినాయి. అసలు ప్రభుత్వ వాహనాల్లో ఆయిల్ లేదు వేసుకుందామంటే వాళ్లకు. కనుక విదేశీ పర్యటనలు అన్నీ ఆగిపోయినాయి వాళ్ళు. కనుక ఒక రకమైన గంభీరమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్ అని అంటాం, ఫైనాన్షియల్ క్రైసిస్ అంటాం, పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. కనుక అన్నిటికన్నా ప్రమాదకరంలో వాళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతుందో అది పూర్తిగా దిగజారిపోయింది. కనుక దేశం అంటే కేవలం ఆర్మీ రక్షణ ఒకటే కాదు, దేశం అంటే ప్రజలకు సప్లై చైన్ ఉంటుందో, విద్య, లేకపోతే సర్వీసెస్, సేవ, ఉద్యోగం, రోజ్గార్ లాంటివన్నీ అందించే పని చేయాల్సిన ప్రభుత్వాలు బ్రతుకుంటే చాలరా అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ కూడా విపరీతంగా దెబ్బతిన్నాయి. ఈవెన్ మనం కూడా 80 to 85% చమురు విదేశాల నుంచే మనం తెచ్చుకుంటాం. 60% మనము ఎక్కడి నుంచి, ఇదే అమ్రోజ్ జలసంధి నుంచే తెచ్చుకుంటాం. మనకు కూడా ఆ ప్రాబ్లం ఉంది, ఉన్నప్పటికీ కూడా మేనేజ్ చేస్తా ఉన్నాం. మనం ఏం చేసామంటే మన యొక్క సప్లై చైన్ ను డైవర్సిఫై చేశాం. అంటే ఒకే దగ్గర తెచ్చుకోవడం కాకుండా ఎప్పటి నుంచో రష్యా నుంచి తెచ్చుకోవడం మొదలు పెట్టాము, ఇంకా ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకోవడం మొదలు పెట్టాము. ఇరాన్తో చర్చలు చేస్తూనే మన యొక్క సప్లై చైన్ ను ఒకే దగ్గర ఉండకుండా మనం డైవర్సిఫై చేస్తూ మనల్ని మనం కాపాడుకుంటున్నాం. ఆ విధంగా
ఇంకా చెప్పాలంటే అసలు ఆల్టర్నేటివ్ ఎనర్జీ గురించి మనం ఇప్పుడు కాదు, గత 5-10 ఇయర్స్ లో చాలా పెద్ద ఎత్తున మనం షిఫ్ట్ అయ్యామమ్మా. అంటే ఈ ఒక్క ఆయిల్ పైనే డిపెండ్ కావడం మనం తగ్గించాం. మన దేశంలో ఇప్పుడు ఆల్మోస్ట్ 100% రైల్వేస్ ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి. అంతకుముందు డీజిల్ తో నడిచేది. కనుక ఆ రకంగా మనం చాలా పెద్ద ఎత్తున డీజిల్ వాడకాన్ని తగ్గించాము. ఎలక్ట్రిఫికేషన్ అంతా జరిగిపోయింది. లైన్స్ అన్ని డబల్ లైన్స్ అయిపోయినాయి. అంతేకాకుండా మనము సోలార్ ఎనర్జీ వైపు పెద్దగా షిఫ్ట్ అయిపోయినాం. ఆ విధంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ లాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ, అలాగే ఆటోమిక్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ఈ మధ్యన మనకు ఐడియా ఉంటుంది, ఎవరు కెనడా తో మనం ఒప్పందం చేసుకున్నాము. 2047 లోపల 100 గిగాబైట్స్ యొక్క విద్యుత్తు మనము ఓన్లీ ఆటోమిక్ ఎనర్జీని పొందబోతున్నాం. అంటే ఇప్పుడు 2% కూడా లేదు, 2-3% కూడా లేదు. అలాంటిది అంత పెద్ద ఎత్తున పెంచుకుంటున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మనము కేవలము ఈ డీజిల్ పైన, కేవలము ఈ చమురు పైన, ఇదేంటి ఇక్కడ నుంచి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ పైన డిపెండ్ కావడం కాదు, ఆల్టర్నేటివ్ ఎనర్జీ కావాలి. పైగా ఈ ఎనర్జీ సరిపోదు, మనం డబుల్ చేయాలి. ఇప్పుడు ఎంతైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో అంతకు డబుల్ ఎనర్జీ మనకు కావాలి. అప్పటికి ఆ ప్రిపరేషన్ మనకు నడుస్తాం. అందుకే ఇప్పుడు ఈ ఆపద కాలంలో కూడా మన పైన అంతగా ప్రెషర్ లేదు. ఉంటే ఈ ఎల్ఎన్జి తర్వాత ఇదేంటి గ్యాస్ వరకు మాత్రమే ఒత్తిడి ఉంది మనకు. ఎందుకంటే గ్యాస్ విషయంలో అంతగా ప్రిపరేషన్ లో లేము. పైనుంచి ఒక 30-40% గ్యాస్ మన దగ్గరనే తయారవుతుంది. కనుక ఎక్కువ బయట నుంచి తెచ్చుకోవాల్సినంత అవసరం లేకుండా మెల్లగా ఇంప్రూవ్ చేస్తున్నాము. కానీ సడన్ గా వచ్చింది కనుక ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేశాం. షిప్పులు మెల్లమెల్లగా రావడం మొదలుపెట్టాయి. పాకిస్తాన్ లో పరిస్థితి ఆ విధంగా లేదు. అన్నమో రామచంద్ర అనేటువంటి ఒక పరిస్థితి పాకిస్తాన్ లో ఏర్పడ్డది. కనుక యుద్ధము చేస్తున్నదేమో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ తో చేస్తుంది. కష్టాలేమో మీరు ఇంత మొదలు అన్నట్టుగా ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టుగా పాకిస్తాన్ లాంటి దేశాలు, ఎన్నో దేశాలు, ఒక పాకిస్తాన్ మన పక్కలో ఉంది, వాళ్ళు సడన్ గా ఒక ప్రకటన చేశారు, రిపబ్లిక్ డే రద్దు చేసుకున్నారు అనేసరికి మనము ఉలికి పడ్డాం. ఏమైంది పాకిస్తాన్ కు అంటే తినడానికి లేదు అని, ఆర్థిక స్థితి బాగాలేదు అని. ఇలా ప్రపంచం అంతా కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దగ్గర కొద్దిగా లైన్లు వచ్చేసరికి మనం ఆందోళన చెందుతున్నాం, కానీ ప్యానిక్ కావడం వల్ల కూడా సప్లైస్ అందవు. ఎప్పుడైనా ప్రజలు రెండు సిలిండర్లు ఇంట్లో పెట్టుకొని, ఓ సిలిండర్ ఇంట్లో పెట్టుకొని ఇంకో సిలిండర్ కొరకు మార్కెట్ లో వెళ్ళడం మొదలు పెడితే అక్కడ లైన్లు కనపడతాయి. కనుక లేక కాదు, ఉండి కూడా ప్యానిక్ కావడం వల్ల కూడా సప్లై అనేది సరిగా జరగదు. కనుక ఇప్పుడు మన దేశంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్యానిక్ కాకూడదు, ప్రభుత్వాలు గట్టిగా పనిచేస్తున్నాయని విశ్వసించాలి, వెయిట్ చేయాలి వచ్చేంత వరకు. అలాగే ఖర్చు కూడా తగ్గించుకోవాలి. అందరం కూడా ఎంతైతే నార్మల్ టైంలో ఉంటుందో వార్ టైంలో వచ్చినప్పుడు తప్పకుండా మార్చుకోవాలి, మన అలవాట్లు కూడా మార్చుకోవాలి. దేశం సంసిద్ధత వ్యక్తం చేయాలి. అన్ని ప్రభుత్వం పైన నెట్టేయడం కూడా సరి అయింది కాదు. ఇది నేను ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రకటన నేను అలా చూస్తున్నానమ్మా. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్పెషల్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.